శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఆగస్ట్ మాసం మొట్టమొదటి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము మొట్టమొదటి వచనము. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించటే, నీకు మ్రొక్కబడి చెల్లింపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మహారాజు ఒక గొప్ప సైనికుడు, అంతేకాదు అతడు గొప్ప గాయకుడు. అంత మాత్రం కాకుండా గొప్ప పరిశుద్ధుడు కూడా. ప్రియులారా, కష్టాలు, నష్టాలు, వేదనలు, సమస్యలు అతని చుట్టూ ఆవరించినా కూడా ప్రభువునందు ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులోని ఎద్దుకు వచ్చెదురు అని 2వ వచనంలో మాట్లాడుతోంది వాక్యం. కొంతమంది ప్రార్థన మాత్రమే చేస్తారు, కానీ వారు నిజంగా దేవుణ్ణి స్తుతించరు ప్రియులారా. అయితే ప్రార్థన, స్తుతి రెండు కలిసి ఉండాలి. ప్రార్థన అంటే దేవుని ఎద్దుకు వచ్చి మన అవసరతలన్నీ కూడా తెలియచేయడం. అందుకే అన్నాడు, సర్వశరీరులోని ఎద్దుకు వస్తారు అని. ప్రభువు ఎరిగిన వారైనా సరే ఈ లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనకు ప్రార్థన చేయొచ్చు. సర్వశరీరులు ఆయన ఎద్దుకు రావచ్చు. సర్వశరీరులు దేవునికి ప్రార్థన చేయవచ్చు. మనం ఎంతగా ప్రార్థిస్తే అంతగా దేవునికి స్తుతి చెల్లించి తద్వారా మనము జవాబుని పొందుకోగలుగుతాం. అయితే కొన్నిసార్లు మనము దేవునికి ప్రార్థన చేసినా కూడా సమాధానం పొందుకోలేం. ఎందుకో తెలుసా? అప్పుడే మన పాపం మనకు అడ్డంగా వస్తుంది కాబట్టి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలినవి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చెందదు అని 3వ వచనంలో మాట్లాడుతుంది. ప్రియులారా, దేవునికి ఎంతగా కృతజ్ఞతలు తెలియచేస్తే, మనం ఎంతగా అవసరతలో ఉన్నామో, ఎంతగా మురికి బాటలో ఉంటున్నామో, మురికి గుడ్డ లాంటి మన జీవితాన్ని దేవుడు తప్పక ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఈ మొదటి దినంలోనే మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకుందాం. రేపటి పునరుద్ధానపు యొక్క ఆరాధనలో మొదటి వారంలో ఉందని మన పాపములను ఒప్పుకొని దేవునితో సన్నిహంగా జీవించి ఆయన ఇచ్చే దివ్యమైనటువంటి ఆశీర్వాదములను, వాగ్దానములను సొంతం చేసుకొని ప్రభు యొక్క బల్లాలో పాల్గొందాం. అట్టి కృపతో దేవుడు నడిపించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ మీకు మ్రొక్కబడులు చెల్లించవలసి ఉన్నదనైనా హృదయపూర్వకంగా మా హృదయాలాపనలన్నీ కూడా మీకే అర్పిస్తూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.